తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. 26 ఏళ్ల క్రితం ఇదే తెలుగు మ్యాట్రిమోనీ ద్వారానే వేళమ్మకి పెళ్లి చేశాం. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో ఇన్స్టాగ్రామ్ ద్వారా రిచ్ ఫ్యామిలీల అమ్మాయిలను టార్గెట్ చేసి మోసం, బ్లాక్ మెయిల్ కు పాల్పడిన కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. జూబ్లీ హిల్స్ పోలీసుల దర్యాప్తులో ప్రధాన నిందితుడు అర్జున్ తో పాటు అతని సహచరుడు ప్రవీణ్ పాత్రపై కీలక ఆధారాలు లభించాయి. విచారణలో అర్జున్, ప్రవీణ్ తల్లికి కూడా ఈ వ్యవహారంలో పాత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల తల్లి మీనా కుమారి అమ్మాయిలతో సన్నిహితంగా ఉన్న వీడియోలను భద్రపరచాలని ముందుగానే సూచించినట్లు వెల్లడైంది. ఈ వీడియోల ఆధారంగా భవిష్యత్తులో బాధితులను బ్లాక్మెయిల్ చేయాలని స్కెచ్ వేసినట్లు దర్యాప్తులో తేలింది. అర్జున్ వసూలు చేసిన డబ్బుల్లో కొంత భాగం మీనా కుమారికి చేరినట్లు కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. అలాగే నిందితులకు అండగా నిలబడి వారికి ఆశ్రయం కల్పించినట్లు, ఎవరికీ తెలియకుండా ప్రణాళికలు రచించడంలో కూడా ఆమె సలహాలు ఇచ్చినట్లు విచారణలో బయటపడిందని సమాచారం. ఈ కేసులో నిందితుల కస్టడీ ఇప్పటికే ముగియగా మరోసారి కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 4 రోజుల పోలీస్ కస్టడీలో అర్జున్ నుంచి అనేక కీలక విషయాలు బయటపడినట్లు సమాచారం. మరోవైపు నిందితుడు అర్జున్ పై రౌడీ షీట్ ఓపెన్ చేశారు పోలీసులు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుస్మిత లైవ్ ద్వారా అందిస్తారు. సుస్మిత, చెప్పండి, ఈ ఇన్స్టా ట్రాప్ కేసులో అనేక సంచలన విషయాలు ఇప్పటికీ బయటకు వస్తున్నాయి. పూర్తి డీటెయిల్స్ ఏంటి సుస్మిత? ఎస్గ్రేసీ జూబ్లీ హిల్స్ మైనర్ అమ్మాయిల ట్రాప్ కేసులో కస్టడీ కొనసాగింది. ఈ 4 రోజుల పాటు కస్టడీలో చాలా వరకు అంశాలు బయటపడినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ 4 రోజుల పాటు కస్టడీలో చూసుకుంటే దాదాపు వీరిద్దరే కాకుండా అర్జున్, ప్రవీణే కాకుండా వారి తల్లి, మేనమామ, వారి స్నేహితులు కూడా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అలాగే ఎవరైతే కంప్లైంట్ చేశారో బాధితురాలు, ఆ వాచ్మెన్ కూడా ఉన్నట్టుగా కూడా పోలీసులు అయితే A2గా నమోదు చేశారు. సో మొత్తంగా కూడా చూసుకుంటే ఈ ఇద్దరితో పాటు వారి తల్లి ఎక్కువగా పాత్ర పోషించినట్టుగైతే పోలీసులు ఆ విచారణలో బయటపడినట్టుగా కూడా అయితే చెబుతూ ఉన్నారు. మొత్తంగా ఎందుకంటే మీనా కుమారి దగ్గర ఉండి వాళ్ళకందరికీ స్కెచ్ వేయడం కానీ పూర్తిగా ప్రణాళిక పడినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా ఏదైతే డబ్బులు వస్తుందో, వాళ్ళు బెదిరించిన తర్వాత డబ్బులు వస్తుందో ఆ డబ్బులు కూడా కొంత మేరకు మీనా కుమారికి ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. వీరిద్దరితో పాటు ఇద్దరు కుమారులు ఎవరైతే ప్రవీణ్ అలాగే అర్జున్ ఉన్నారో వీరిద్దరితో పాటు ఎవరైతే బెదిరింపులకు పాల్పడ్డారో వారికి కూడా మీనా కుమారి ఆశ్రయం ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. అలాగే ప్రతి ఒక్కదాన్ని కూడా తిని స్కెచ్ వేసిన తర్వాతే వాళ్ళు ముందుకు వెళ్లినట్టుగా అయితే పోలీసులు అయితే అనుమానపడుతూ ఉన్నారు. ఇప్పటికే వారిని అయితే అరెస్ట్ చేసి రిమాండ్కి అయితే తరలించడం జరిగింది. ఈ 4 రోజుల పాటు అర్జున్ అలాగే ప్రవీణ్ కి సంబంధించి 4 రోజుల పాటు కస్టడీ ముగిసింది. మరో వారం రోజుల పాటు వారి కస్టడీకి అవసరమని చెప్పి నాంపల్లి కోర్టులో ఇప్పటికే పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. మరో వారం రోజుల పాటు ఇస్తే వారి పూర్తిగా మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు కొద్దిమేర అమ్మాయిల డేటా అంతా బయటకు వచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఆ వీడియోలు కానీ ఎవరెవరు తీశారు, ఇంకా ఏమైనా వీడియోలు దాచారు. ఎందుకంటే ఆ వీడియోలు దాచి పూర్తిగా ఫ్యూచర్లో ఎప్పుడైనా వారిని బెదిరించవచ్చు, వాళ్ళ నుంచి డబ్బులు తీసుకోవచ్చు అని కూడా వారి మీనా కుమార్ ఎవరైతే తల్లి ఉన్నారో వారికి సూచనలు ఇచ్చినట్టు కూడా తెలుసు. దాని మేరకు కూడా చాలా వరకు వీడియోలు వాళ్ళ దగ్గర ఉండే అవకాశం ఉండడంతో వారిని కస్టడీకి తీసుకుంటే మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్నారు. అంతేకాకుండా ఇప్పుడు రిమాండ్కి పూర్తిగా మీనా కుమార్ ఎవరైతే తల్లి ఉన్నారో ఆమెను పంపించారో, అలా వాళ్ళ మేమన ఎవరైతే సహాయం చేశారో వారందరినీ కూడా ఇప్పటికి రిమాండ్కి తరలించారు. వారిని కూడా అయితే ముఖ్యంగా ఎవరైతే పాత్ర పోషించారో మీనా కుమారిని కానీ వారి మేనమామని మరికొంతమందిని కస్టడీకి తీసుకుంటే మరిన్ని విషయాలు, ఎందుకంటే పూర్తిగా తిని స్కెచ్ వేయడంతో కూడా తిని నుంచి కూడా కొన్ని విషయాలు బయటపడే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తూ ఉన్నారు. సో పూర్తిగా కూడా చూసుకుంటే ఇప్పటి వరకు కూడా 20-25 మంది మైనర్ అమ్మాయిలకు సంబంధించి ఫోటోలు కానీ వీడియోలు అలాగే చాలా వరకు అఘాయిత్యాలకు పాల్పడినట్టు కూడా తెలిసింది. వాళ్ళందరూ కూడా డీటెయిల్స్ తీస్తూ ఉన్నారు. ఎవరెవరి దగ్గర నుంచి ఎంత మేర డబ్బులు తీసుకున్నారు, ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేశారు, కొంతమేర తల్లికి ఇచ్చారు, మరి ఎవరికి పంపించారు ఏంటి, వారి అకౌంట్స్ కూడా చెక్ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే వీరందరూ కూడా కస్టడీకి తీసుకుంటే మరిన్ని సంచలన విషయాలు బయటపడే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్నారు. ఇన్స్టాగ్రామ్ లో దాదాపు 190 మందికి పైగా అమ్మాయిలు ఉన్నారు. అందులో ఎక్కువగా మైనర్ అమ్మాయిలే ఉండడంతో కూడా ఎంతవరకు బాధితులు ఉండొచ్చు అనే కోణంలో అయితే పోలీసులు పరిశీలిస్తున్నట్టు కూడా తెలిసింది. ప్రస్తుతం బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అయితే పోలీసులు చాలా వరకు విచారణ వేగవంతం చేస్తున్నారు. పెద్దింటి అమ్మాయిని టార్గెట్ చేయడంతో కూడా పూర్తిగా ఎంతమంది ఇంకా మైనర్ అమ్మాయిలు ఉండొచ్చు, స్కూల్ గర్ల్స్ ఉండొచ్చు అనే కోణంలో అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. గ్రేసీ, రైట్, థ్యాంక్ యూ సుస్మిత.